అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో జూలై 4th రోజు తీసుకున్న వీడియో. జూలై 4thకి మేము ఉండే ప్లేస్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయంటే అక్కడికైతే వెళ్తున్నాము. జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ ఉంటుంది అంతే. బట్ ఆ 15 minutesలో వెదర్ ఎంత మారిపోయిందంటే, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నార్మల్గానే ఉంది, అసలు వర్షం పడలేదు, జస్ట్ మోడం వేసుకుంది అంతే. బట్ మధ్యలోకి వెళ్ళంగానే ఎంత హెవీగా వర్షం పడ్డదంటే మాకు ముందు ఏముందో కూడా కనపడట్లేదు, అంత హెవీగా పడింది వర్షము. అండ్ ఆల్మోస్ట్ మేము ఈవెంట్ జరిగే ప్లేస్కి రీచ్ అయ్యేసరికి తగ్గిపోయింది అన్నట్టు. సన్నగా పడుతున్నాయి చినుకులు, కానీ మొత్తానికైతే తగ్గినట్టే తగ్గిపోయింది. అండ్ ఇక్కడ జూలై 4thకి ఎందుకు ఫైర్ వర్క్స్ చేస్తారు అంటే, జూలై 4th అమెరికాకి స్వాతంత్రం వచ్చిన రోజు అన్నట్టు. మనకు ఆగస్టు 15th ఎలాగో వీళ్ళకు జూలై 4th అలాగా. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళని రూల్ చేసింది కూడా బ్రిటిషర్సే అన్నట్టు. మనల్ని పాలించినట్టే వీళ్ళని కూడా పాలించినారు. సో కాకపోతే వీళ్ళకు 17th centuryలోనే ఫ్రీడమ్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. మనకు 19th centuryలో వచ్చింది. ఆల్మోస్ట్ వీళ్ళ తర్వాత ఒక 200 yearsకి మనకు వచ్చింది అన్నట్టు. అసలు ఎంత చిన్నగా ఉంటుంది ఆ దేశము. అమెరికాతో పోలిస్తే ఒక స్టేట్ అంత కూడా ఉండదు, ఒక పెద్ద స్టేట్ అంత కూడా ఉండదు. బట్ అంత చిన్న దేశం ఎన్ని దేశాలని పాలించిందో, ఎంత పెద్ద పెద్ద దేశాలని రూల్ చేసిందో కదా అసలు. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయంట ఫైర్ వర్క్స్తో పాటు. సో అందుకనే మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. యాక్చువల్గా ఫైర్ వర్క్స్ అయితే 8:30కి అలా స్టార్ట్ చేస్తారు, 8:39కి అలాగా. బట్ మేము 6:30 కల్లా వచ్చాము, వాటర్ యాక్టివిటీస్ జరుగుతాయని. బట్ ఆ రోజు అన్ఫార్చునేట్గా వర్షం పడింది కాబట్టి వాటర్ యాక్టివిటీస్ మొత్తం కూడా అన్నీ ఆపేశారన్నట్టు, ఏవి జరగలేదు, ఓన్లీ ఫైర్ వర్క్స్ మాత్రమే జరిగాయి. అండ్ ఇక్కడ యుఎస్లో ఇది ఇండిపెండెన్స్ డే కాబట్టి ప్రతి గవర్నమెంట్, అంటే ఇప్పుడు మామూలుగా స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ప్రతి సిటీలో కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే ఒక సేఫ్ ప్లేస్ని చూస్ చేసుకొని అక్కడ గవర్నమెంట్ వాళ్ళే ఈ ఫైర్ వర్క్స్ అనేవి కండక్ట్ చేస్తారన్నట్టు. సో బయట నార్మల్గా మనలాంటి వాళ్ళు ఫైర్ వర్క్స్ కాల్చాలి అనుకుంటే మనం ఖచ్చితంగా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ మ్యాక్సిమం కమ్యూనిటీలో పర్మిషన్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇక్కడ అన్ని కట్టెలతో చేసి ఉంటారు కదా ఇండ్లు, కాబట్టి మోస్ట్లీ పర్మిషన్స్ ఇవ్వరు. ఏదో ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ అట్లాంటి వాటికి ఏమైనా ఉంటుందేమో తెలియదు, కానీ జనరల్గా కమ్యూనిటీస్లో అయితే మ్యాక్సిమం ఉండదు. అందుకే ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లలో ఫైర్ వర్క్స్ జరుగుతాయంటే జనాలు చాలామంది వస్తారు అన్నట్టు చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇట్లాంటి ఫైర్ వర్క్స్ అన్నీ కూడా ఇట్లాంటి హ్యాపెనింగ్ ప్లేసెస్లోనే పెడతారు. ఇదేంటంటే రివర్ వాక్ ఏరియా అండ్ మంచి టూరిస్ట్ స్పాట్, ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అన్నట్టు. వాటర్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇట్లాంటి షిప్పులు కూడా ఉంటాయి మొత్తం రివర్ వాక్ అంతా చూసేదానికి. అండ్ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో ఇట్లాంటి ప్లేసెస్ చూసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఫైర్ వర్క్స్ అనేవి కండక్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద సిటీస్లలో. అండ్ ఇలా చిన్న చిన్న బోట్లు కూడా ఉంటాయి అన్నట్టు, మనం రెంట్కి తీసుకోవచ్చు. రెంట్కి తీసుకొని మొత్తం అంతా రివర్ వాక్ మొత్తం కవర్ చేయొచ్చు. ఇక్కడ ఎవరో బోటుకి రెంట్కి తీసుకున్నట్టున్నారు, సో వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ముందులో ప్రెసిడెంట్ ఫొటోస్ పెట్టుకొని అండ్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ ఫొటోస్ పెట్టుకొని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు జూలై 4th కాబట్టి. అండ్ మేము అలా కాసేపు టైం స్పెండ్ చేసి మొత్తం ఒకసారి ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే, ఎట్లా ఉంది ఏంటి చూద్దామని. ఫస్ట్ టైం మేము రావడం కూడా. సో కిందికైతే వచ్చి చూస్తున్నాము ఇక్కడ ఇంకేమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా అని. ఇది యాక్చువల్ రివర్ వాక్. ఇది యుఎస్లోనే 3rd largest రివర్ వాక్ అంట, చాలా పెద్దది. సో మనకు రివర్ ఎంత ఉందో అది మొత్తం కూడా ఇలా పక్కల మొత్తం కూడా వాక్వే లాగా ఉంటుంది. మనం దానిపై నడుచుకుంటూ రివర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది డౌన్ టౌన్ ఏరియాలో ఉంది అన్నట్టు ఈ స్పెసిఫిక్ ఈవెంట్ అనేది. అండ్ పైన హెలికాప్టర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పోలీస్ హెలికాప్టర్. సో ఆ రోజు హెలికాప్టర్తోనే మొత్తం పెట్రోలింగ్ చేస్తున్నారు అన్నట్టు మొత్తము ఆ ఏరియా మొత్తాన్ని కూడా. జనాలు కూడా అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేశారు వర్షం మొత్తం తగ్గడం వల్ల. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ మొత్తం కూడా అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయని. జనాలు అయితే ఫుల్గా రెస్టారెంట్స్లోనే ఉన్నారు, వర్షం పడడం వల్ల అందరూ లోపలే ఉన్నారన్నట్టు, బయటికి ఎక్కువ ఎవరు రావట్లేదు. అండ్ అక్కడే పక్కన లైవ్ సాంగ్స్ పాడుతున్నారు కదా, వాళ్ళు పాటలు పాడుతూ పిల్లలకి హూలా హూప్ గేమ్ కూడా ఆడిస్తున్నారు అన్నట్టు. సో మేము అక్కడే కూర్చొని కాసేపు సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాము పిల్లల కోసమని. సో పిల్లలు అవి తింటూ ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు
తింటూ ఆ సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. మేము అలా కాసేపు ఇవి చూసుకొని మళ్ళీ కిందికైతే వెళ్ళాము ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి. మేము వెళ్ళే టైంకే అప్పటికే మొత్తం పోలీస్ బోట్లు వేసుకొని కింద పెట్రోలింగ్ అయితే చేస్తున్నారు మొత్తం రివర్లో. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే 8:30కే స్టార్ట్ అవ్వాల్సింది, ఆ రోజు 8 o'clockకే ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారు అన్నట్టు, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. అన్నీ పేలుతుంటే అందరూ అయ్యో స్టార్ట్ అయినాయి అన్నట్టు చూస్తున్నారు. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు కదా, అంటే చీకటి అవ్వకముందే. సో అంత హ్యాపీగా అయితే ఆ ఫీలింగ్ లేదన్నట్టు. కాకపోతే చాలా బాగా పేల్చారు, ఎక్కువనే పేల్చారు, ఎక్కువ టైమే పేల్చారు. కాకపోతే చీకటి పడ్డాక అయితే ఇంకా మంచిగా ఉండేది, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ. బట్ ఓకే పర్లేదు, బట్ బాగానే ఉంది. కొంచెం చీకటి అవ్వలేదు అన్న ఆ డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతాదంతా చాలా బాగుంది, ఎక్కువసేపే పేల్చారు. ఫైర్ వర్క్స్ అన్నీ అయిపోయినాక కూడా మళ్ళీ పోలీస్ బోట్లతోన మొత్తం రివర్ అంతా పెట్రోలింగ్ అయితే చేశారు. అండ్ అప్పుడే చీకటి పడ్డది, మొత్తం లైటింగ్స్తోన ఈ ఏరియా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే చాలా బాగుండింది. అట్ ద సేమ్ టైం ఆ ఫైర్ వర్క్స్ పేల్చేలోపు మొత్తం మబ్బులు వేసుకుంది ఫుల్గా. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది మేము ఇంటికి బయలుదేరేలోపు. అందుకనేనేమో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు ఫైర్ వర్క్స్, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుందని ఉండొచ్చు. సో ఫైర్ వర్క్స్ చూసుకొని మేము ఇంటికైతే వచ్చాము. అండ్ ఇప్పుడు మాకు అస్సలు సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఎస్, ఇట్స్ సాన్వీస్ బర్త్డే టు. అండ్ సాన్వి పుట్టినరోజు కూడా July 4th. సో సాన్వి బర్త్డేని మొత్తం యూఎస్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నట్టు. సో సాన్వి లాస్ట్ 2 birthdays కూడా మేము హ్యూస్టన్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో అక్కడ మాకంతా ఫ్రెండ్స్ అందరూ ఉండే, సో ఫ్రెండ్స్ అందరితో కలిపి లాస్ట్ 2 birthdays చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి మాత్రమే మేము జస్ట్ ఫ్యామిలీ ఆఫ్ 4 సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో జస్ట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము అంతే, నథింగ్ ఎల్స్. సో సాన్విని మాత్రమే కొంచెం నీట్గా రెడీ చేసి కేక్ అయితే కట్ చేస్తున్నాము. సాన్వి బర్త్డే వల్ల మేము ఎవ్రీ ఇయర్ ఫైర్ వర్క్స్కి మిస్ అవుతుండే లాస్ట్ 2 years నుంచి. సో ఈసారి వెళ్ళి చూద్దాము, ఎలాగూ సెలబ్రేషన్స్ మన వరకే కదా అన్నట్టు. సో మేమైతే ఫైర్ వర్క్స్ చూసుకున్నాము. సో ఈసారి 2 మిస్ అవ్వలేదు, సాన్వి బర్త్డే సెలబ్రేషన్స్ మిస్ అవ్వలేదు, ఫైర్ వర్క్స్ కూడా మిస్ అవ్వలేదు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సాన్వి. అప్పుడే 3 years అవుతుంది సాన్వి పుట్టి. అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు పిల్లలతో. ఇదండి వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ do subscribe to my channel. Please do support me, and thank you so much for watching, and keep supporting us. I'll be back with a new video very soon. Thank you so much.